ఆశ్చర్య కరుడవని అతికాంక్ష నీయుడవని ఆశ్చర్య కరుడవని అతికాంక్ష నీయుడవని ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? ఎవరెక్కడున్నా త్వరగా ఈ స్థలానికి వస్తే మీరు చాలా అమూల్యమైన విషయాలు తెలుసుకోబోతున్నారు. దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి త్వరగా ఈ స్థలానికి పరిగెత్తుకుంటూ రండి. ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధ అభిషేకము చేత, పరలోకపు సన్నిధి చేత మా మధ్యలోనికి దిగిరండి నాయన. నీ బల ప్రభావముల చేత అయా మమ్మలను అభిషేకించండి. మాతో మాట్లాడండి నాయన. నీ గొప్ప జీవాన్ని ఇక్కడ ప్రవహింపచేయండి. నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగు చేయండి అయ్యా. మీరే మాట్లాడండి. నీ అత్యధికమైన శక్తి చేత నీ దాసుని నింపి ఇక్కడున్న కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక అమూల్యమైన వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు ప్రధానమైన రాజు, మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు కదండి. ఇంకా రాజుగా అవ్వకముందు, సౌలు రాజుగా అవ్వకముందు అతడు గాడిదలను కాసుకునేవాడు. అంటే తన తండ్రికి బాగా గాడిదలు ఉన్నాయి. ఆ కాలంలో బాగా గాడిదల్ని ఉపయోగించుకునేవారు. అయితే గాడిదల్ని కాసుకునే తన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గాడిదల్ని పోగొట్టుకున్న గాడిదల్ని వెతకటానికి 3 రోజులు టైం పట్టింది. 3 రోజులు టైం పడితే అంటే వెతికాడు 3 రోజులు వెతికాడు కానీ గాడిదలు దొరకలేదు. అప్పుడు ఇంకా గాడిదల మీద విసుగు చెంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి తీర్మానం చేసుకుంటే అయితే ఇంకా తన పనివాడితో చెప్తున్నాడు. కూడా పనివాడు వచ్చాడు. పనివాడితో చెప్తున్నాడు, అరే బాబు, మనము ఇంకా వెతకొద్దు, దొరకవు, ఇంకా మనం తెచ్చుకున్న ఆహార పదార్థాలు కూడా అయిపోయాయి, కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. నాన్నగారు కూడా చూస్తారు మన కోసం. గాడిదల కోసం బాధపడ్డగానే అయినా మన కోసం బాధపడతారు, కాబట్టి మనం వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి మాట్లాడతాడు పనివాడితో. అప్పుడు ఆ పనివాడు అంటాడు, ఇక్కడొక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు మరి ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది, అది జరుగుతుంది, కాబట్టి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఆ ఊరిలోనికి వెళతారు. ఆ ఊరిలో ఉన్న కన్యకుల్ని అడుగుతారన్నమాట. అక్కడ కొంతమంది కన్యకులు ఉంటే వాళ్ళని అడుగుతారు, ఇక్కడ దైవజనుడు ఉన్నాడా అని అడిగితే వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపొండి, అతన్ని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. దేవుడికి స్తోత్రం. అక్కడున్న కొంతమంది కన్యకులు ఈ విషయాన్ని తెలియజేశారు. మీరు ఎక్కుపొండి, ఎక్కడికంటే ఉన్నత స్థలానికి. అక్కడ దైవజనుడు ఉంటాడు, అతన్ని కలుసుకోవటానికి ఇదే టైం. ఈ ఉపదేశం యొక్క అంశం ఇది. మీరు ఎక్కిపొండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి అంటే దైవజనుడున్న స్థలానికి. దైవజనుడున్న స్థలానికి మీరు ఎక్కిపోండి. మీ సమస్య ఏంటో ఖచ్చితంగా తీరుతుంది. మీరు వెళ్ళండి, దైవజనుడు కనుక్కుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు ఎక్కడున్నాడంటే ఉన్నత స్థలములో ఉన్నాడు. ఆ ఉన్నత స్థలానికి మీరు ఎక్కిపోండి. అక్కడ ఈ రోజున దైవజనుడిని మీరు కనుగొంటారు. పాస్టర్ గారిని మీరు కనుగొంటారు. ఆయన మీకు కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కిపోండి, అది విషయం. అసలైన విషయం ఏంటంటే ఎక్కిపోవుట. ఎక్కడికంటే పైకి ఎక్కుట. అసలు ఈరోజు అంశం ఇది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచించి ధ్యానం చేసి ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టి అడుగుతున్నప్పుడు ఆయన చాలా మంచి అమూల్యమైన విషయాలు మనకు బయలుపరుస్తాడండి మన జీవిత విధానానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు సమస్య తీరటానికి అసలు వీరి సమస్య ఏంటి? గాడిదల్ని పోగొట్టుకున్నారు. ఆ సమస్య తీరిపోవటానికి ఎక్కడికి వెళ్ళాలంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి వీరు తీర్మానం చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దైవజనుడు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైన ఉన్నాడు అంటే పైన ఆరాధన జరుగుతుంది, పైన దేవుని యొక్క వాక్యం జరుగుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది, పైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఇది విషయం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు పైనున్నాడు. పైనున్న విషయాల్ని మనం ఆలోచిస్తే పైన ఏముంది? ప్రైజ్ ది లార్డ్, దేవుడున్నాడు. పైన పరలోకముంది అని మనం చెప్పుకోవచ్చు. పై విషయాలు అంటే పరలోక సంబంధమైన విషయాలు అని అర్థం. హల్లెలూయా. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పైనున్నవి ఏంటంటే పరలోక సంబంధమైనవి భూలోకమైన సంబంధించినవి రెండింటికి కూడా చాలా డిఫరెన్స్, చాలా వ్యత్యాసం ఉంది. పైనున్న వాటిని వెతికిన వారు పరలోకానికి చేరతారు, కిందున్న వాటిని అంటే భూ సంబంధమైన వాటిని వెతికిన వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారని అర్థం. రైట్, ఓకే. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజున సౌలు ఏం పోగొట్టుకున్నాడంటే గాడిదల్ని పోగొట్టుకున్నాడు. వాటిని సంపాదించుకున్నట్టు కొరకు, వాటిని తిరిగి పొందుకొనుట కొరకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దైవజనుడు ఎక్కడున్నాడంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుని యొక్క సన్నిధానంలోకి నువ్వు ఎక్కి వెళ్ళిపోతే అక్కడ నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నేను ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో ఏదో పోగొట్టుకున్న వారిలాగా అనేకులు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఏం కోల్పోయావో, నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో. ముందు ఎంతో సంతోషకరమైన జీవితం ఉండేది, ఈ రోజున అది లేదు, పోగొట్టుకున్నావు. ముందు ఎంతో ఐశ్వర్యవంతుడిగా బ్రతికావు, ఈ రోజున అది లేదు, పోగొట్టుకున్నావు. ముందు అందరిలో ఎంతో గౌరవం సంపాదించుకొని బ్రతికావు, ఈ రోజున అది లేదు, పోగొట్టుకున్నావు. ముందు ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం, ఎంతో మంచి జాబ్ ఉండేది, ఈ రోజు అది పోగొట్టుకున్నావు. ముందు నీకు ఎంతో సంతోషకరమైన కుటుంబం ఉండేది, ఈ రోజున కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, పోగొట్టుకున్నావు. ముందు ఎంతో సంతోషకరమైన పరిశుద్ధమైన జీవితం ఉండేది, ఈ రోజున అది లేదు, పోగొట్టుకున్నావు. నీ ఆస్తి పోయిందా, ఆరోగ్యం పోయిందా, ఆనందం పోయిందా, స్నేహితులు పోయారా, కుటుంబం పోయిందా, ఏం పోయింది? ఈ రోజున ఏమి పోగొట్టుకున్నా పైన ఉన్న దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు రా, దైవజనుడి దగ్గరికి రా. దేవుడు ఖచ్చితంగా తిరిగి నీకు ఏమి పోగొట్టుకున్నా తిరిగి దానిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా. నీ లైఫ్ ఆశీర్వాదకరంగా మారిపోతుంది, నీ జీవితం ధన్యమైపోతుంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ రోజున ఈ మాటలు నీకు వినిపింపజేస్తున్నాడు. ఈ రోజున ఈ టీవీ ముందు ఇక్కడ కూర్చొని ఉన్నావు అంటే ప్రభువు నిన్ను ఉద్దేశించాడు, ప్రభు ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి ఈ రోజున నీవేం పోగొట్టుకున్నా ప్రభు దగ్గరికి రా, తిరిగి పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆత్మ సంబంధమైన జీవితం కోల్పోయావా? ఫలభరితమైన జీవితం కోల్పోయావా? మంచి స్నేహాలు పోగొట్టుకున్నావా? ఆశీర్వాదకరమైన జీవితం పోగొట్టుకున్నావా? పోగొట్టుకొని అక్కడ 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 అరణ్యంలో తిరిగితే దొరకదు. అరణ్యమంతా వెతికాడు, అక్కడక్కడ తిరిగాడు, సౌలు దొరకలేదు. పోగొట్టుకున్న గాడిదలు దొరకలేదండి. ఎక్కడా దొరకో. ఎందుకంటే ప్రభువే తన చేతులతో నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున సంతోషం కోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, సంతోషం కోసం ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతారని ఎదుగుతున్నారు, సంతోషం కోసం సినిమా హాల్స్కి వెళ్ళిపోతున్నారు, సంతోషం కోసం ఎక్కడో పార్క్స్కి వెళ్తున్నారు, ఎక్కడో టూర్లు వెళ్తున్నారు. లేదు లేదు లేదు, ఎక్కడా లేదు, దొరకదు నీకు సంతోషం. పోగొట్టుకున్న సంతోషం అక్కడ దొరకదు నీకు. ఎక్కడ పైన ఉంది, పైన అనగా ప్రభు సముఖమందు, పైన అనగా పరిశుద్ధమైన జీవితంలో, పైన అనగా ప్రార్థనా జీవితంలో, పైన అనగా నీతిగల జీవితంలో. ఆ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారానే నీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గొప్ప అమూల్యమైన జీవితాన్ని నీకిచ్చి నువ్వు పోగొట్టుకున్న బ్రతుకుని మళ్ళీ నీకు ఇవ్వటానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా,
పైకి ఎక్కి రమ్ము, పైకి ఎక్కి పొమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మరొక విషయాన్ని మనం చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయము 2వ వచనం నుండి చూస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నీవు సీనాయి పర్వతం ఎక్కిరా, అక్కడ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నా మహిమను నీకు చూపించాలనుకుంటున్నాను, ఎక్కిరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మోషేతో మాట్లాడుతున్నాడు. ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే నా మహిమను నీకు చూపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మహిమను దేవుడు చూపించడానికి రమ్మంటున్నాడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 22వ వచనంలో ఆ విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క మహిమను చూడటానికి ప్రభు ఎక్కడికి రమ్మంటున్నాడంటే సీనాయి పర్వతం మీదకి రా, పైకి రా అంటున్నాడు. సీనాయి పర్వతం గొప్ప ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ నా మహిమను చూపిస్తాను నీకు, పైకెక్కిరా. నువ్వు సీనాయి పర్వతం మీదకు వచ్చినప్పుడు ఆ పర్వతము అంచున గాని ఆ పర్వతము సమీపమున గాని ఏ నరుడు ఆ పర్వతమును సమీపించటానికి వీల్లేదు అని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పై జీవితం అంటే పైకి ఎక్కిపోయే జీవితం, సీనాయి పర్వతం జీవితం అంటే దేవుని యొక్క మహిమను చూసే జీవితం అని అర్థం. దేవుడి మహిమను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఆయన దగ్గరకు ఎక్కిపోవాలంటే పరిశుద్ధమైన జీవితంలో పైకి ఎక్కి రావాలి. దానికి అడ్డుగా వచ్చే ఏ నరుడు నిన్ను సమీపించడానికి వీల్లేదు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఎంత మంది అయినా సరే వారిని ప్రక్కన పెట్టవలసిందే. నిన్ను దేవునికి సమీపం కాకుండా, దేవునితో అడ్డగట్టబడకుండా, దేవుడితో ఏకమవ్వకుండా, దేవుని సన్నిధికి దూరం చేసే ఏది నిన్ను సమీపించడానికి వీల్లేదు. నీవు దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు దేవునితో బ్రతకటానికి నువ్వు వెళుతూ ఉంటే ఏ నరుడైనా, ఏ స్నేహితుడైనా, ఏ ప్రాణ స్నేహితుడైనా, డబ్బున్నవాడైనా, సన్నిహితుడైనా, రక్త సంబంధైనా ఎవ్వడు ఆ పరిశుద్ధమైన జీవితానికి సమీపించడానికి వీల్లేదు, నిన్ను ఆటంకపరచడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పైకెక్కిరా, నా మహిమను చూపిస్తాను. పైకి అనగా ప్రార్థనలో పైకెక్కొచ్చేయి, పరిశుద్ధతలో పైకెక్కిరా. కింద అనగా భూ సంబంధమైన విడిచిపెట్టిరా. కింద అన్ని ప్రపంచం కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది, భూ సంబంధమైన విషయాలు కనిపిస్తున్నాయి, ఎన్నో రంగుల విషయాలు కనిపిస్తున్నాయి, ఎంతో శోధన, ప్రమాదము, శ్రమ ఈ ప్రపంచంలో కనిపిస్తుంది. మనల్ని పాతాళానికి తీసుకొని వెళ్ళిపోయే శోధనలు, సమస్యలు ఈ భూమి మీదే కనిపిస్తున్నాయి. అందుకనే వాటిలో నుంచి పైకిరా, పైకి ఎక్కొచ్చేయి. పాప భూయిష్టమైన లోక సంబంధమైన క్రియలను మాని వదిలి పైకెక్కిరా. పైకెక్కిరాటను కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ నా మహిమను నీకు చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు వరకు అద్భుతాలు నీ జీవితంలో జరగలేదా? ఈ రోజు వరకు దేవుడి యొక్క మహిమను నీ జీవితంలో చూడలేదా? దేవుడు చేసే కార్యాలు నీకు కనిపించలేదా? రియల్గా నువ్వు చూస్తావు, నీ కన్నులారా చూస్తావు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయడానికి ప్రభు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, పైకెక్కిరా, పైకెక్కిరా. ఈ లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టేసి, ప్రైజ్ ది లార్డ్, ఎవ్వరూ ఆ కొండను సమీపించడానికి వీల్లేదు. మొట్టమొదటి విషయం, నీ సమస్యలన్నీ తొలగిపోవట కొరకు పైకెక్కిరా. నువ్వు పోగొట్టుకున్నది సంపాదించుకున్నట్టు కొరకు పైకెక్కిరా. రెండో విషయం, దేవుడి యొక్క మహిమను చూడటానికి పైకెక్కిరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైకి అనగా దేవుడు ఉండే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవుని ఘనపరుచుకునే స్థలం, దేవుని ప్రార్థించే స్థలం. కాబట్టి అక్కడికి ఎక్కిరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టేసిరా. ఆయన మహిమను నీకు చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన శక్తివంతమైన కార్యాలు నీకు చూపించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు కని విని ఎరుగని అద్భుతాలు చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మహిమ రియల్గా నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన లాజరును సమాధిలో నుంచి పిలిచే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు మార్తతో. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. ఆమేన్, ఆమేన్. మహిమ ఏంటి? అక్కడ చనిపోయి సమాధి అయిపోయి 4 దినాలు అయిపోయిన లాజర్ను రమ్మని పిలిస్తే సమాధిని తెరుచుకొని సమాధిలో నుంచి బయటకు వచ్చిన లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడే.
అది ఆ మహిమను చూస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే జీవితంలో శవాలైపోయిన బ్రతుకుల్లాగున్న ఆ బ్రతుకులు వెలుగుతాయి, సజీవులుగా మారిపోతారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, చచ్చిపోయిన వృక్షాలన్నీ మళ్ళీ చిగురించేస్తాయి, సమాధులు అయిపోయిన జీవితాలన్నీ మళ్ళీ సజీవులైపోతారు. అనగా అర్థమేంటో తెలుసా? చచ్చిన బ్రతుకుల్లాంటి బ్రతుకున శరీర సంబంధమైన జీవితాల్లో శవాలైపోయిన వారు తిరిగి ఆత్మ సంబంధులైన సజీవులుగా బ్రతుకుతారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గొప్ప జీవితానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పైకెక్కిరా, పైకెక్కిరా, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మూడో విషయాన్ని చూస్తే దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ యోహానుతో ప్రభు మాట్లాడుతూ ప్రభు స్వరం వినబడుతుంది పరలోకం నుంచి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటో చదువుతున్నాను. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచెదను. పైకి ఎక్కిరా యోహాను, జరగబోయే సంగతులను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ పైకెక్కిరా, భవిష్యత్ ఏంటో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూలోకములో, భూమి మీద, భూ సంబంధమైన క్రియలలో, ఐక విచారాల్లో, ఈ లోక సంబంధమైన క్రియల్లో, ఈ యొక్క ఉద్యోగాలు, జీవితము, పిల్లలు, కుటుంబము, బాధలు, వ్యాధులు, సమస్యలు, వీటన్నిటి గురించి ఆలోచించుకుంటూ భూ సంబంధంగా, భూమి, ఈ లోక సంబంధంగా, ఈ లోకపు చరిత్ర, ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఈ ప్రపంచం గురించి ఆలోచించుకుంటూ బ్రతుకుతున్న నీవు అసలు పైకెక్కొస్తే రేపొద్దుట నీ భవిష్యత్ ఏంటో నేను చెప్పాలని ఆశపడుతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి పైకి రా, అసలు నీ లైఫ్ ఏంటో చెప్తాను, అసలు రాబో దినాల్లో నీ జీవితంలో ఏమి జరగబోతుందో చెప్తాను. ప్రజల యొక్క జీవిత విధానంలో వారు ఆలోచించుకునే ఆలోచన అంతా ఇదే అండి. రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఏంటి నా బ్రతుకు అని ఫ్యూచర్ గురించి ప్లానింగ్ అన్నమాట. అసలు ఏమి ఆలోచించినా ఆలోచనకు అందక ఆలోచించుకొని బుర్ర హీటెక్కిపోయి, నరాలు పగిలిపోయి, ఇంకా తలనొప్పి బయలుదేరి అసలు బ్రతుకు మీద విరక్తి కలిగి, ఏంటి నాయన నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని ఏడవడం తప్ప మరొకటి నీ జీవితంలో లేదు, ఉండదు. కారణం, నువ్వు పైకెక్కి రానంతసేపు, భూమి మీదే భూలోక సంబంధమైన క్రియల్లో పడిపోయినంత వరకు నీకు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి తెలీదు, సంతోషకరమైన జీవితం అంటే ఏంటో అర్థం కాదు. ఒకవేళ నువ్వు పైకెక్కొస్తే రేపు నీ లైఫ్ ఎలా ఉంటుందో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, నీ పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటుంది. నువ్వు సంతోషంగా, ఆనందంగా ఇలా బ్రతుకుతావు నాయనా. పైకెక్కిరా, పైకెక్కిరా, అసలు రేపు ఏం జరగబోతుందో నేను చెప్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం జరగబోతుందో, నీ బిడ్డలు ఎలాగుంటారో, నీ పరిస్థితి ఏంటో, నీ భవిష్యత్ ఏంటో, ఇలా బ్రతికితే నువ్వు పరలోకం ఎలాగెళ్తావో, ఏ రూట్లో వెళ్తే దేవుడు సంతోషిస్తాడో, ఇవన్నీ నీకు క్లియర్గా మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితము సాధారణమైనదిగా ఉంచేయడానికి ప్రభుకి ఇష్టం లేదు. నీ జీవితము విచారంలో, దుఃఖములో, బాధలో శాపకరమైనదిగా ఉంచేయటానికి ప్రభుకి ఇష్టం లేదు అసలు. రాబో దినాల్లో నీ ముందు ఉంచబడిన గొప్ప బహుమానం నీకు ఇవ్వాలని ప్రభు నీ ఎంతగానో ఆశపడుతున్నాడు. దాన్ని నీకు తెలియజేయాలంటే పైకెక్కిరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనందమయమైన జీవితం, సంతోషకరమైన జీవితాన్ని ప్రభు నీకు తెలియజేయాలంటే పైకెక్కిరా. అంటే భూలోక సంబంధమైన విషయాల్లో నుంచి పైకెక్కొచ్చే ప్రభు నీతో మాట్లాడాలని, ప్రభు నీతో కలిసి బ్రతకాలని, ప్రభు నిన్ను సంతోషంగా జీవింపజేయాలని, నీకు ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు దయచేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ గొప్ప సంతోషకరమైన జీవితం ఏంటో నీకు తెలియజేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి రా ఆయన దగ్గరికి, ఆ గొప్ప సంతోషాన్ని పొందుకో. తప్పకుండా ఉన్నత భవిష్యత్తుని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పైకెక్కిరా, నీ సమస్యలన్నిటి నుండి విడుదల పొందుతావు. ఏది పోగొట్టుకున్నావో తిరిగి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. పైకెక్కిరా, దైవ సంబంధమైన దేవుని వద్దకు, దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించే స్థలానికి పైకెక్కిరా. పైన ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. పైన ఏం జరుగుతుంది? ప్రభువుని పొగడటం జరుగుతుంది, ప్రభువుని స్తుతించడం జరుగుతుంది. పైకెక్కిరా, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చేయబోతున్నాడు దేవుడు. నువ్వు పోగొట్టుకుని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. తర్వాత పైకెక్కిరా,
దేవుడి మహిమను చూస్తావు. సీనాయి పర్వతం మీద దేవుడి మహిమ కనిపించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ నరుడు అడ్డు రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువు కానీ, రక్త సంబంధి కానీ, స్నేహితుడు కానీ, నీ జీవితానికి దేవుణ్ణి నీవు సమీపించడానికి, దేవుడితో అంటకట్టబడిపోవటానికి, దేవుడిని వెతకటానికి అడ్డెవరూ రాకూడదు. అడ్డొచ్చిన వాడిని తీసిపాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చంపేమని కాదు, అంటే నీ మనసులో నుంచి దూరం చేసుకో అని, నీకు సమీపించనివ్వకు, అడ్డు రానివ్వకు ఆత్మ సంబంధమైన జీవితానికి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో విషయం, నీ భవిష్యత్తు గురించి ప్రభు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. నీ ఉన్నతమైన జీవితం ఏంటో, నీ లైఫ్ ఏంటో నీకు చెప్పాలనుకుంటున్నాడు. పైకెక్కిరా, ప్రార్థనలో ఉండు, పరిశుద్ధమైన జీవితంలోనికి పైకొచ్చేయి. నీ లైఫ్ ఏంటో, ఎంత మధురంగా ఉంటుందో, ఆ జీవితం పాలు తేనెలు ప్రవహించు దేశములా ఉంటుంది అన్నట్లుగా ప్రభు నీకు చూపించబోతున్నాడు, నీకు తెలియజేయబోతున్నాడు. కాబట్టి ఆ ఉన్నతమైన జీవితానికి ఎక్కొస్తావా? ప్రభు పాదాలను పట్టుకుంటావా? ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయాలని ఆశపడుతున్నావా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. వందనాలు నాయన, వందనాలు స్వామి. మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించండి. ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వారి జీవితంలో నష్టపోయారో దాన్ని తిరిగి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. పోగొట్టుకున్న ఆత్మ సంబంధమైన జీవితాన్ని మళ్ళీ దయచేయండి. పోగొట్టుకున్న ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ ఇవ్వండి. పోగొట్టుకున్న ఆస్తులను మళ్ళీ ఇవ్వండి. పోగొట్టుకున్న ఉద్యోగం మళ్ళీ ఇవ్వండి. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి దయచేయండి. నీ బిడ్డలను పైకెక్కించండి నాయన. నీకు స్తోత్రాలు. నీ మహిమను చూపించడానికి పైకెక్కించండి నాయన. ఆత్మ సంబంధమైన జీవితానికి, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు తెలియజేయడానికి పైకెక్కించండి నాయన. ఉన్నతమైన జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. సహోదరి లావణ్య, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి లావణ్య, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శిరస్సు నుండి అరిపాదం వరకు బలహీనతుంది. వెన్నుపూస బలహీనతో నువ్వు బాధపడుతున్నావు. మెడ దగ్గర నుంచి నీకు బలహీనతుంది. ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు, దర్శిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. యేసు క్రీస్తు నామములో నీకు విడుదల కలుగుతుంది. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి దిగి వస్తా ఉంది. ఓ హల్లెలూయా. రిమాల కూర శకర దుర కరల బారష కరందుర. సహోదరుడ యోవేలు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడ యోవేలు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శక్తిని చూడాలని, ఆయన మహిమను చూడాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. చాలా కాలంగా ఒక కార్యం జరగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. యోవేలు, నా జీవితంలో ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కుమారుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరికను నేను సిద్ధింపజేయబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు కోరిన ఆ ఆశని నేను తీర్చబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. త్వరలోనే ఆ గొప్ప కార్యాన్ని నేనే చేయబోతున్నాను. నువ్వు బాధపడుకో, చింతపడుకో. నీ ప్రార్థన నేను విని ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. రిమ్మాల కరుషే బిమానందురా. సహోదరి కరుణా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి కరుణా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ఎడమ కాలు బాధతో నువ్వు బాధపడుతున్నావు. నీ ఎడమ కాలు కీళ్ళు నొప్పుతో బాధపడుతున్నావు. నువ్వు లేవలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. ప్రభు ఇప్పుడే నేను తాకుతున్నాడు. కరుణ, దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క శక్తిని కాళ్ళలోనికి వస్తుంది. రిక్లో రిమార కుదశ దలదర బాబా బాబా రికందర. దేవుని జీవునిలోనికి విడుదల అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరి లూదియా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి లూదియా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు మంచి జాబ్ లేదని బాధపడుతున్నావు, మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ఉద్యోగం కోసం వెతుకుతున్నావు, బాగా చదువుకున్నావు, వెతుకుతున్నావు, నీకు ఉద్యోగం లేదని ఎంతో చింతతో, బాధతో, బెంగతో బ్రతుకుతున్నావు. ప్రభు నీకు త్వరలో ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఓ మంచి ఉద్యోగము నీకు ప్రభు దయచేయబోతున్నాడు. ప్రభుని గణపరచు, స్తుతించు. రిమ్మా క్లోషరి క్రదోషమినమా అందులదరా కరందురా. హల్లెలూయా. సహోదరుడా రూబేన్, సహోదరుడా రూబేన్, నీ కుటుంబంలో కలతల వలన నీకు మనశ్శాంతి లేదు. ఎంతో బాధ, వేదన నీ హృదయాన్ని కమ్ముకొని ఉంది. నువ్వు చింతతో, బెంగతో, బాధతో బ్రతుకుతున్నావు. రూబేన్, ప్రభు ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. ఇప్పుడే నీకు గొప్ప సంతోషాన్ని ప్రభు కలగజేస్తున్నాడు. నిన్ను వెంబడిస్తున్న సాతాను శక్తుల నుండి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. నీకు గొప్ప సహాయాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఆయన యొక్క దక్షిణ హస్త బలము చేత నిన్ను పైకి లేవనెత్తుతూ ఉన్నాడు. ఇదిగో చీకటి హృదయాన్ని తొలగించి అంధకారాన్ని నీకు దూరం చేసి గొప్ప సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. సంతోషించు,
ప్రార్థన చేయి, ప్రభుని గణపరచు. రిమ్మ క్లౌషిరే భబర నందుర ధరల క్రషివరి అందురా. ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క అభిషేకం రావాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. వ్యాధిగ్రస్తులు మీ వ్యాధి గల స్థలంలో మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే మీ మీదకి విడుదల అవుతుంది. రీక్లౌ షభి బాకానా మాతలా దురా కబరా. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే బిడ్డలందరినీ స్వస్థపరచండి. హల్లెలూయా. ఎక్కడ చేయబెట్టుకున్నారో అక్కడ దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది. ఎక్కడ చేయబెట్టుకున్నారో అక్కడ దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. యేసు క్రీస్తు అభిషేకం ఇప్పుడే విడుదలవుతుంది. యేసు క్రీస్తు జీవం విడుదలవుతుంది. స్వస్థత కలుగుతుంది ఇప్పుడే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవా, మీరు విడుదలిచ్చినందుకు వందనాలు. గొప్ప దేవా, మీరు మాట్లాడినందుకు వందనాలు. గొప్ప దేవా, ఉన్నతమైన జీవితాలు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడేండును గాక. ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ఈ ప్రోగ్రాం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్నో వేల మంది, లక్షల మంది దీవించబడుతున్నారు. కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన ఈ యొక్క ఉపదేశాన్ని అనేకులకు పరిచయం చేయండి. ఈ టైంని పరిచయం చేయండి. అందరినీ ఆహ్వానించండి. అందరూ కూడా దీవించబడండి. మర్చిపోకండి, తప్పకుండా దేవుని యొక్క వాక్యం మీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. భయంకర రోగాలతో బాధపడుతున్నారా? చేతబడి పిశాచి శక్తులతో పీడించబడుతున్నారా? సంతాన లేమితో సతమతమవుతున్నారా? కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారా? అయితే రండి, మీ కొరకు ఆత్మ వరాలతో అభిషేకించబడిన దైవజనులు సియోను రాజు గారు మీ కొరకు ప్రార్థించిన వెంటనే గొప్ప విడుదల కలుగుతుంది. అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 58, డోర్ నెంబర్ 3-11-425, శివగంగా కాలనీ, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 7 గంటలకు స్వస్థత ప్రార్థన జరుగుతుంది. తప్పకుండా వచ్చి ఆశీర్వాదాలు పొందండి, గొప్ప దీవెనలు పొందండి, స్వస్థత పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థనా సహాయం కొరకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సియోను రాజు, జయధ్వని మినిస్ట్రీస్, దేవగుప్తం పోస్ట్, అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 533217. మా ఫోన్ నంబర్లు 9849130812, 9492775437.